హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియో ఏంటంటే ఆ సెకండ్ ప్రోమోని లైవ్ని అంటే నిన్న రాత్రి శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కొన్ని డిస్కషన్స్ అయ్యాయన్నమాట. సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అంటే అన్నీ కాదు, కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నామినేషన్స్ రిలేటెడ్గా కూడా కొన్ని ఉన్నాయి. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో బేసిక్గా కంటెస్టెంట్లు కొంతమంది చాలా క్లియర్గా అనిపిస్తున్నారు, కొంతమంది ఏమో చాలా కన్ఫ్యూజర్గా అనిపిస్తున్నారు, కొంతమంది ఏమో రాంగ్ స్ట్రాటజీస్ వాడుతున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి మాట్లాడుకుందాం మొత్తం. ఎస్పెషల్లీ అభయ్ స్ట్రాటజీ ఎందుకో నాకు కొంచెం తేడా కొడుతుంది నాకు ఇప్పుడైతే మాత్రం. సో లెట్స్ సీ ఒకసారి. అలాగే ప్రోమోలో అభయ్ అయితే లేడు కదా, బట్ సోనియా ఉంది కదా. సో సోనియా టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు తనతో అయితే మాట్లాడుకుందాం. బట్ సెకండ్ ప్రోమో కూడా మంచి ఫైర్ మీదే ఉంది. సెకండ్ ప్రోమో అయితే మాత్రం అది కూడా బాగా అనిపించింది. సో ఫస్ట్ నైనిక అండ్ పృథ్వీ కొత్త పాయింట్లు ఏమన్నా ఉంటాయి, కొత్త పాయింట్లు ఏం లేవు, సేమ్ పాయింట్లు అన్నాడు. సో మైట్ బి ఇంకా అదే రీజన్ మీద ఇప్పటికీ కూడా నామినేట్ చేస్తూ ఉండొచ్చేమో. ఈ కన్ను కొంచెం అంటుకుపోతున్నట్టు అవుతుంది, అంటే ఎందుకో కొంచెం లైట్గా ఇచ్చింగ్ లాగా కూడా ఉంది. సో అందుకని కొంచెం ఏమనుకోవద్దు. ఇంకా తర్వాత సోనియా ఏదో పాయింట్ చెప్తోంది. యాక్చువల్గా సోనియా అంటే అక్కడ మణికంఠతో మాట్లాడుతున్నట్టు ఉంది. మణికంఠతో కాదు, ఐ థింక్ యష్మితో అనుకుంటా. అంటే ఎదురుగా వెనకాల మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్లో కొంచెం కనబడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పి మాట్లాడుతుంది కదా. సో నాకు అసలు మీరు కాంపిటీషనే అనిపించట్లేదు అని చెప్పింది కదా. సో సో నేను ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నానో నా స్ట్రెంగ్త్ అంతవరకే అన్నట్టు తిని చెప్పింది. సో బేసిక్గా మొత్తం ఇదంతా కూడా కొంచెం కావాలని ఆ జగ్లింగ్ మోడ్ నామినేషన్ ఇది. అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని అట్లా పెట్టాడు అంతే, అంతమించి ఇంకేట్లేదు. సో అర్థమైపోతుంది కదా. సో ఆ తర్వాత సోనియా మీద యష్మి చేసిన నామినేషన్ నుంచి మనకు క్లారిటీ ఇచ్చారు. నిజానికి చెప్పాలంటే నిఖిల్ మీద, పృథ్వీ మీద, అభయ్ మీద నువ్వు పెట్టిన కాన్సన్ట్రేషన్ క్లాన్ మీద పెట్టలేదు అన్నది. ఈ ఒక్క విషయంలో మాత్రం యష్మికి 100కు 100 మార్కులు ఇవ్వచ్చు అబ్బా, నిజంగా. ఇంకా వీలైతే 100కు 150 ఇవ్వచ్చు, తప్పేం లేదు. అంటే ఇప్పుడు బేసిక్గా ఎలాగా యష్మి అతి కదా, యష్మి బేసిక్గా అతి చేస్తుంటుంది కదా. సో అందుకని మనం కూడా యష్మికి ఇచ్చిన మార్కుల్లో కూడా అతి చేద్దాం, 100కు 150 ఇద్దాం మనం. ఈ విషయం అయితే మాత్రం చాలా వరకు కరెక్ట్ అనే చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ యష్మి అండ్ సోనియా కన్వర్జేషన్ గురించి లైవ్లో కూడా డిస్కషన్ అయ్యింది యాక్చువల్గా. అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు, నాది ఎలా రెడ్లో పెట్టావు అనే టాపిక్ మీద సోనియా డిస్కషన్ తీసుకొని వచ్చింది. సో మాట్లాడుకున్నారు. అప్పుడు యష్మి ఒకటే చెప్పింది, నువ్వు బేసిక్గా ఏ టాస్క్లోని కూడా నువ్వు 100% ఇచ్చినట్టు కనిపించలేదు, అండ్ నువ్వు బేసిక్గా ఇనిషియేషన్ కూడా తీసుకోలేదు నేను ఆడతాను అని కూడా. సో నాకు ఇంకా ఆ ప్రకారంగా నాకు నీ మీద ఒక క్లారిటీ లేదు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉందని చెప్పింది. అందుకే ఈవెన్ వీలైతే మధ్యలో కూడా పెడతాను సార్ అని కూడా చెప్పాను కదా, ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసింది. అంటే తన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మొన్న జరిగిన సాక్స్ టాస్క్లో కూడా తను ఏమంత ఇనిషియేషన్ తీసుకోలే. అలాగే లెమన్ పిజ్జా టాస్క్ వచ్చింది. లెమన్ పిజ్జా టాస్క్లో కూడా అక్కడ నువ్వు నేను ఆడతాను అని కూడా చెప్పలేదు కనీసం. డైరెక్ట్గా అభయ్ పేరు సజెస్ట్ చేసావు అంటే, అవును నేనే కదా సజెస్ట్ చేశాను అభయ్ పేరు, మనం అందరం అక్కడ గ్రూప్గా అనుకున్నాం కదా. సో టీమ్గా ఆడదాము, టీమ్గా గెలుద్దామనే పాయింట్ వచ్చినప్పుడు ఎవరుంటే కరెక్ట్ అనే బేసిస్ మీద మనం అట్లా ఆలోచించుకుంటున్నాం కదా. సో దానికి తగ్గట్టు నేను అభయ్ పేరు సజెస్ట్ చేశాను, అండ్ అది కూడా చెప్పింది నేనే కదా. ఇక్కడ నేను ఆడటం ఇంకంటే టీం గెలవడం ఇంపార్టెంట్ అనుకున్నాను అన్నట్టుగా తను చెప్పింది అక్కడ. కానీ యష్మి పాయింట్ ఏంటి, అసలు నువ్వు కనీసం అక్కడ ఫస్ట్ నువ్వు ఆడతానని కూడా చెప్పలేదు కదా. మరి నువ్వు ఆడాలనుకుంటున్నావా లేదా, నువ్వు ఎంతవరకు ఆడగలుగుతావో నాకు తెలియదు కదా. అంటే మరి మీరే అన్నారు కదా అక్కడ అది వెయిట్ ఉంది బాగా అని చెప్పి. సో మరి దానికి తగ్గట్టుగా ఆలోచించి నేను ఇంకా తన పేరు సజెస్ట్ చేస్తాను, మనం అందరం కూడా ఒక టీమ్గా అనుకున్నాం కదా అని సోనియా. సో అక్కడ టీమ్గా గెలవాలనుకున్నాం, అందుకే నేను ఆడలేదని చెప్పి తినంటుంటే నువ్వు కనీసం ఆడతానని కూడా చెప్పలేదు. అట్లాంటప్పుడు నీ గురించి నాకు ఏం క్లారిటీ ఉంటుంది, నువ్వు ఏ టాస్క్ కూడా ప్రాపర్గా ఆడలేదు కదా. సో నాకు ఎట్లా తెలుస్తుంది అని యష్మి. సో బేసిక్గా అట్లా ఒక డిస్కషన్ అయితే అయ్యింది. ఇది మైట్ బి అట్లా కొంచెం పెద్దదయ్యే ఛాన్స్ అయితే ఉంది. పెద్దది అవ్వకపోయినా కూడా పెద్దది చేసేలా అభయ్ చూస్తున్నాడు. అభయ్ దాన్ని పెద్దది చేయాలని చూస్తున్నాడు అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఆ కన్వర్జేషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి యాక్చువల్గా వీళ్ళవి. అంటే ఫస్ట్ ఏమో అభయ్ ఏమన్నాడంటే ఇనీషియల్గా నేను యాక్చువల్గా నేను నైనికాని తీసుకుందాం అనుకున్నాను, బట్ సోనియా అటు వెళ్ళింది కదా. సో యష్మి ఇటుంటే కరెక్ట్ అనే బేసిస్లో నేను తనను చూస్ చేసుకున్నా అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర ఏమో
అంటే ఇక్కడ జస్ట్ ఈ రీజన్‌తో అన్నట్టుగా చెప్పాడు. ఇంకొక దగ్గరేమో నాకు యష్మి అయితే కరెక్ట్ అనిపించింది అన్నట్టుగా తీసుకున్నాను. అందుకే తీసుకున్నా అన్నట్టుగా చెప్పాడు. ఇంకొక దగ్గరేమో అంటే అదే సిట్యుయేషన్‌లో ఇంకొక పాయింట్‌లో చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు బేసిక్‌గా తన వాయిస్ కొంచెం ఎక్కువగా రైజ్ చేస్తూ ఉంటది. అండ్ తిను కూడా రైజ్ చేస్తది కదా! సో వీళ్ళిద్దరూ అయితే ఆపోజిట్ క్లాన్స్‌లో ఉంటే కరెక్ట్. ఒక దగ్గర ఉంటే కన్నా అనే పాయింట్‌నయితే రైజ్ చేశాడు. సో అంటే ఇప్పుడు నాకు ఓవరాల్‌గా అర్థమైంది ఏంటంటే, ఈళ్ళిద్దరికీ మధ్యలో గొడవ పెట్టి మనోడు సైడ్ అయిపోదామని చూస్తున్నాడేమో అనిపించింది. తర్వాత రెండోదేంటంటే అట్లా చెయ్యమని మేబీ సోనియా ఏమన్నా అడిగిందా అనే క్వెషన్ కూడా వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్‌గా సోనియా ఏదైతే ఇప్పుడు గేమ్‌లో ఇప్పటివరకు తను చేసిందో అదంతా మాటలతోనే. చేతలైతే లేదు. అదైతే తెలిసిపోతుంది. తను గేమ్ సరిగ్గా ఆడలేనని తనే చెప్పేసింది. ఫిజికల్ గేమ్ ఆడలేనని చెప్పి. సో, అక్కడ తను గేమ్ అయితే ఆడలేదు కాబట్టి మాటలతోనే నెట్టుకు రావాల్సి ఉంటది. సో, యష్మి అనే పర్సన్ ఇప్పుడు బేసిక్‌గా బాగా యూనో అది పాజిటివా, నెగెటివ్ అనేది పక్కన పెడితే చాలా గట్టిగా వినబడుతున్న పేరు గదా! సో, తనతో కావాలని వైరం పెట్టుకుందాం అని చెప్పి తను ముందుగా డిసైడ్ అయ్యి, అభయ్‌తో అలా చేయించిందేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ కూడా వస్తుంది. అయితే అభయ్ ఎందుకు చేస్తాడనే క్వెషన్ మీకు రావచ్చు. బేసిక్‌గా వీళ్ళిద్దరికీ కూడా 10 సంవత్సరాల నుంచి బాండింగ్ ఉంది. 10 ఏళ్ల నుంచి చూస్తున్నాడు అభయ్. అది ఎట్లా అంటే అభయే చెప్పాడు యాక్చువల్‌గా. ఇప్పుడు బేసిక్‌గా మనము అంటే విష్ణుప్రియతో అంటున్నాడనమాట. సో, అంటే నేను తనని 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అండ్ నువ్వు కూడా చూస్తావు కదా ఇప్పుడు. సో, ఇప్పుడు సేమ్ క్లాన్‌లో ఉంది కదా! సో, తను ఎంత మంచిది. తన ఆలోచన విధానం ఎలా ఉంటది. ఇవన్నీ కూడా నీకు తెలుస్తది. నీకు క్లారిటీ ఉంటదని చెప్తున్నాడనమాట. అండ్ ఇంకొకటేంటంటే అంటే బేసిక్‌గా ఇదంతా కూడా విష్ణుప్రియతో చెప్పారని చెప్పి సోనియాతో చెప్తున్నాడు యాక్చువల్‌గా. సో, విష్ణుప్రియతో మాట్లాడిన కన్వర్జేషన్ మనకు చూపించలేదు. అది ఎప్పుడు జరిగింది యాక్చువల్‌గా ఈ కన్వర్జేషను సండే రోజు క్లాన్స్‌ని డివైడ్ చేశారు కదా! సో, డివైడ్ చేసిన టైంలో మధ్యలో ఏదైతే గ్యాప్ వస్తుంటదో, బ్రేక్ వస్తుంటదో అప్పుడు జరిగిన కన్వర్జేషన్స్ ఇవి. సో, ఆ కన్వర్జేషన్స్ మనకన్నీ చూపించరు కదా! సో, ఆ విష్ణుప్రియతో చెప్పాడు ఈ బేసిక్‌గా ఈ పాయింట్. సో, విష్ణుప్రియతోనేమో ఇట్లా చెప్పాడంట. అండ్ ఆ విషయాన్ని సోనియాతో ఇలా చెప్తూ వచ్చాడు. సో, బేసిక్‌గా యూనో నువ్వు నా టీమ్‌లోకి వస్తావనుకున్నావు. కానీ తీరా చూస్తే అటెళ్ళావు. అంటే విష్ణుప్రియ అన్నదంట ఫస్ట్. నేను తన టీమ్‌లోకే వస్తానని చెప్పి. అంటే అభయ్ టీమ్‌లోకి వస్తానని చెప్పిందంట. కానీ లాస్ట్ మినిట్‌లో తనేమో నిఖిల్ టీమ్‌లోకి ఎళ్ళిపోయింది. సో, దానికని చెప్పి సారీ చెప్తూ అట్లా కన్వర్జేషన్ అంతా కూడా స్టార్ట్ అయింది. సో, అట్లా స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఆ సోనియా యాస్పెక్ట్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో, అప్పుడు ఆ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ తర్వాత ఇంకో పాయింట్ చెప్తున్నాడు. బట్ ఆ టైంలో మనోడు చెప్పిన పాయింట్ ఏంటంటే నాకు 10 ఏళ్లుగా సోనియా తెలుసు అని చెప్పి. సో, తను తనతో చెప్పాడు అని చెప్పేసి అంటే అభయ్ విష్ణుప్రియతో చెప్పాడని చెప్పి అభయ్ సోనియాతో చెప్తున్నాడు. సో, ఇది బేసిక్‌గా కొంచెం అంటే సిట్యుయేషన్స్ అనేవి మనకి అక్కడ ఏం మాట్లాడాడో ఎగ్జాక్ట్‌గా మనకు చూపించలేదు. జస్ట్ తను మాట్లాడిన దాని కోసం చెబుతున్నదే చూపించారు కాబట్టి మనం క్లారిటీగా చెప్పలేం గానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకటైతే వాస్తవం ఏంటంటే అంతెందుకు ఇప్పుడు ఆ రోజు సోనియా ఏడుస్తోంది కదా! ఇప్పుడు అదే ఆళ్ళెవరికీ ఫుడ్ లేదని చెప్పి. సో, ఏడుస్తున్న టైంలో కూడా తను ఒకటే చెప్పాడు అందరితో. సో, తిను నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. సో, తినంతే బయట తన దగ్గర డబ్బులు లేని టైంలో కూడా చారిటీ చేస్తూ ఉంటది. ఎన్‌జీఓగా చేస్తూ ఉంటది. ఇయన్నీ చెప్తూ వచ్చాడు. అండ్ సోనియాతో చెబుతున్నప్పుడు నాకు ఇంకో పాయింట్ అనిపించింది. ఇప్పుడు బేసిక్‌గా సోనియా కూడా దీన్ని పాయింట్ ఔట్ చేయలే. ఎందుకు? తన స్వార్థం కదా అది. సో, తనకి కొంచెం అనుకూలమైన పాయింట్ కాబట్టి తను చేయలేదు. అదే అనిపిస్తోంది నాకు. సో, బేసిక్‌గా అక్కడ ఏంటంటే అంతకుముందు ఫస్ట్ వీక్ నిఖిల్ అనే పర్సన్‌ని, యష్మి అనే పర్సన్‌ని చూజ్ చేయడానికి రీజన్‌గా ముందు నుంచి తెలుసు. సో, అందుకే నువ్వు చూజ్ చేసావు అన్నట్టుగా ఒక పాయింట్ రైజ్ చేసిన పర్సన్. ఆ తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ నిఖిల్ వచ్చి మాట్లాడిన తర్వాత ఓకే నాకు క్లారిటీ వచ్చింది. ముందు నుంచి పెద్దగా పరిచయం లేదని. ఏదో కొంతవరకు తెలిసినప్పటికీ కూడా ఎక్కువ పరిచయం అయితే లేదని అర్థమైంది నాకు. బట్ ఆ టైంలో ఏదో అట్లా పాయింట్ రైజ్ చేయాలి కదా అని చెప్పి రైజ్ చేశాను నేను అంతే అని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది కదా! సో, అప్పుడు నిఖిల్ ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యాడు? ఎందుకు అదంతా కూడా జరిగింది అనే దానికి మళ్ళీ ఆవిడ మీరు అసలు పాయింట్ వదిలేసి ఆ లాస్ట్ పాయింట్ మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మాట్లాడింది కదా! కానీ ఇక్కడ నిజానికి వీళ్ళిద్దరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు కదా! ఇప్పుడు ముందు నుంచి తెలిసి, ముందు నుంచి పరిచయం ఉండి 10 సంవత్సరాల పరిచయం అంటే చాలా పెద్దది కదా! చిన్న పరిచయం కాదు కదా! సో, 10 సంవత్సరాల పరిచయం ఏదైతే ఉందో ఆ పరిచయంతో ఆ అబ్బాయి సోనియాకి అనుకూలంగా ఉంటున్నాడు. సో, విష్ణుప్రియ బేసిక్‌గా బయాసర్ అంది కదా! సో, ఆ బయాసర్ అనే దాని కోసం నన్నెందుకు పాయింట్ ఔట్ చేస్తుందని చెప్పి సోనియా వచ్చి అడిగింది. సో, దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడు అభయ్. అంటే నువ్వు బయాసర్ అని నువ్వు అంటే ఆ బ్రేక్‌లోనే కన్వర్జేషన్‌లో అన్నదంట. నువ్వు సోనియా కొంచెం బయాస్డ్ ఉన్నావు అనిపిస్తుందన్నా. నువ్వు తన గురించి ఏవైతే క్వాలిటీస్ చెప్పావో, ఆ క్వాలిటీస్ ఏవి కూడా తనలో లేవు గదా! ఆ క్వాలిటీస్ ఎక్కడున్నాయి? సో, అందుకే నువ్వు బయాస్డ్ ఉన్నావు అని చెప్పి విష్ణుప్రియ అభయ్‌తో అన్నది. అన్న తర్వాత ఏది బీకర్‌లో పోస్తున్నప్పుడు. ఆ తర్వాత కదా క్లాన్స్ చూసింగ్. సో, బీకర్‌లో పోస్తున్నప్పుడు ఆ మాట ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఆ మాట అనడం జరిగింది. ఓకే. సో, అదంతా కూడా మనకి సాటర్‌డే ఎపిసోడ్‌లో జరిగింది గదా! సో, అందువల్ల ఏంటంటే
యూనో అక్కడ జరిగిన డిస్కషన్ తాలూకు ఎఫెక్ట్ సండే రోజు ఎపిసోడ్లో చూపించింది. అంటే బేసిక్గా అప్పటి వరకు అభయ్ క్లాన్లోకి వెళ్దాం అనుకున్న విష్ణుప్రియ తను సోనియా కొంచెం బయాస్డ్ ఉన్నాడు కదా, సో తను సోనియాని పిక్ చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పి సోనియా అటు వెళ్తుందేమో అనుకొని తిను నిఖిల్ టీంలోకి వచ్చేసింది. కట్టు పన్ను నిఖిల్, సోనియా, విష్ణుప్రియ, పృథ్వీ అందరూ ఒకటే క్లాన్లో చేరారు. సో అది వేరే విషయం, అక్కడ దెబ్బ అయిపోయింది. సో అట్లా నువ్వు అక్కడ బయాస్డ్ ఉన్నావు నాకు అనిపించింది అన్న అంటే అప్పుడు ఇచ్చిన క్లారిటీ అనమాట. నాకు 10 ఏళ్ళుగా తెలుస్తాను, సో నేనెందుకు తన విషయంలో నేను అలా ఉన్నాను అంటే తన గురించి నాకు మొత్తం ఐడియా ఉంది. సో ఏమీ లేని టైంలో కూడా మంచి పనులు చేసింది, ఏవో సంథింగ్ చెప్పాడు. సో అది డిస్కషను. సో ఇదంతా కూడా వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అభయ్ క్లారిటీ ఇచ్చాడు, నేను తనతో ఆ పాయింట్ మాట్లాడాను, తనకి ఇలా అనిపించిందంట అందుకని చెప్పి. అందుకే బేసిక్గా అక్కడ సోనియా ఏమో అభయ్కి సపోర్ట్ చేసింది, అభయ్ ఏమో సోనియాకి సపోర్ట్ చేశాడు కదా, సో మ్యూచువల్ సపోర్ట్ వెళ్ళింది ఆడ. సో దానికి కూడా రీజన్ ఇదే అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే వస్తుంది. ఇప్పుడు మొత్తం డిస్కషన్లో మనకి ఏంటి, ఇదంతా కూడా సోనియా కూడా వింటోంది కదా, మరి ముందు నుంచి పరిచయం ఉండి ముందు నుంచి తెలిసి గేమ్ ఆడుతుంది ఎవరు, వీళ్ళిద్దరు కదా. మరి ఈ పాయింట్ ఎలా మర్చిపోయింది సోనియా? సో అదొకటి కొంచెం బ్యాడ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో నిజానికి ఒకటేట్లేండి, అయినా అఫ్కోర్స్ సోనియాలో 100-200 బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, దాంట్లో ఇదొకటి అట్లా. సో అదనమాట సిచ్యువేషన్. సో అట్లాగా తను ఆ పాయింట్ రైజ్ చేసినప్పుడు నాకైతే మాత్రం తినేందుకు, మరి ఇప్పుడు తిను అవతలోళ్ళని ఇట్లా అంటోంది కదా, మరి తిను కూడా చేస్తోంది అదే కదా అనే క్వశ్చన్ వచ్చింది నాకు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి గ్రూప్ గేమ్ ఆడుతున్నారేమో, సో అలా గ్రూప్ గేమ్ ఆడుతూ కూడా మళ్ళీ మైండ్ గేము స్ట్రాటజీలు ఆడుతున్నారేమో, అది మనకు కావాలనే ఈవెన్ లైవ్లో కూడా రాకుండా చేశారేమో. మేబీ సోనియానే నేను ఏ టీంలో ఉంటే ఆపోజిట్ టీంలో యష్మి ఉండేలా చూడు, ఎందుకంటే ఈ వారం నేను యష్మితో పెట్టుకోబోతున్నా, 1 vs 1 అవ్వబోతున్నా, తనతో అవ్వబోతున్నా. సో నువ్వు అట్లా డిసైడ్ చేయని ముందే అభయ్ చెప్పిందేమో, సో అభయ్ దానికి తగ్గట్టుగా డెసిషన్ తీసుకొని యష్మిని తీసుకున్నాడేమో అనే క్వశ్చన్ వస్తుంది నాకు ఇప్పుడు. అది అంటుంది అనమాట. సో మొత్తం బేసిక్గా ఏదో నడుస్తుంది అబ్బా హౌస్లో, చాలా స్ట్రాటజీస్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు బేసిక్గా నామినేషన్స్లో ఏవైతే జరిగినాయో అవి కూడా అంత జెన్యూన్ కాదని నా ఫీల్. అంటే ఎస్పెషల్లీ సోనియా సైడ్ నుంచి అది జెన్యూన్ కాదని నా ఫీల్. అదంతా కూడా ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్న మూవ్ అని నాకు అనిపిస్తోంది. అండ్ అది కూడా కుళ్ళుబో స్ట్రాటజీలు, అదే చెప్తున్నా నేను, దిక్కుమాల స్ట్రాటజీలు. మంచి స్ట్రాటజీలు అయితే కాదు, మంచి స్ట్రాటజీలు అయితే మనం కూడా ఎప్రిషియేట్ చేస్తాం. ఇవన్నీ ఉల్ఫా స్ట్రాటజీలు ఏందో, ఏమనంటే నేను ఆల్ఫా ఫీమేల్ అంటుంది, ఉల్ఫా స్ట్రాటజీలు అన్నీ వేసుకొని ఆల్ఫా ఉల్ఫా ఛీ. ఇంకా తర్వాత విష్ణుప్రియ ఏదో అంటుంది, ఒక నిమిషం, విష్ణుప్రియ ఏదో అంటుంది, నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా చాలా వేస్ట్ అంటుంది. సో నాకు తెలిసి మైట్ బీ సోనియాతో కాదేమో అనుకుంటున్నాను నేను, బట్ ఏమో చూద్దాం. తర్వాత పిల్ల పేరైంది నైనిక కూడా సోనియాని నామినేట్ చేసింది, పృథ్వీ ఏమో నైనిక నామినేట్ చేశాడు. ఈ ఆదిత్య ఓం గారు మణికంఠతో ఏదో చెప్తున్నారు, ఒక పర్సన్ కూడా నీకు సపోర్ట్ చేయలేదని చెప్పి, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని పొగడంటే నన్ను నేను అడగలేదని చెప్పి అన్నాడు కదా. సో బేసిక్గా నాకు తెలిసి దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఈ మధ్య లైవ్లో ఒక కన్వర్జేషన్ అయింది నిన్న. అదేంటంటే ఏదో పవర్ కోసం మాట్లాడుకుంటున్నారు, నాకు తెలిసి కిచెన్ పవరో లేదంటే ఏమో మరి, అంటే రేషన్ కోసమో రిలేటెడ్గానో ఏమో మరి. రేషన్ అంటే గుర్తొచ్చింది, సీత బేసిక్గా అందరికీ వండేస్తానంటుంది. సో బిగ్ బాస్ ఒకళ్ళు వండొద్దు అంటే ఏమో చెప్పలేను కానీ, బట్ ఇన్ కేసు ఒకళ్ళు వండమంటే ఓకే, చెప్పకపోయినా ఆరు వండొచ్చు అని చెప్పినా కూడా నేను అందరికీ వండేస్తాను, ఏ రూలు పెట్టకపోతే అందరికీ వండేస్తాను, నాకేం ప్రాబ్లం లేదంటే. నీకులేమో సరే రేషన్ వచ్చినప్పుడు చూద్దామని అన్నాడు. సో ఆ రేషన్ రిలేటెడ్ కానీ టాపిక్ ఏమో నా డౌట్ మణికంఠకి అండ్ ఆదిత్య ఓంకి మధ్య. సో ఆదిత్య ఓం ఏమంటున్నాడంటే బేసిక్గా ఇక్కడ నాలో ఆ క్వాలిటీ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కదా అంటే, నీకు తెలుసు కదా అంటే, యా ఉంది, బట్ మీకంటే నేను హ్యాండిల్ చేయగలను నువ్వు అనుకుంటున్నావు కదా అంటే, మీకంటే విష్ణు అయితే బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతుంది అనుకుంటున్నాను నేను అని చెప్పాడు. ఎందుకు అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు తనకి ఇప్పుడు అందరితో ఎక్కువ బాండింగ్ ఉంది, అందరితో ముందు నుంచి కూడా కొంచెం కనెక్షన్ ఉంది. సో తను మాట్లాడగలుగుతుంది, ఎక్కువగా కమెంట్ చేయగలుగుతుంది, నవ్వుతూ మాట్లాడగలుగుతుంది, ఏదో చేసి దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఆ క్లారిటీ అయితే ఉంది. సో విష్ణుప్రియ అయితే బెటర్ ఏమో అనిపిస్తోంది నాకు అని చెప్పాడు అనమాట. చెబితే అయితే అట్లా ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇప్పుడు నేను ఒక పెద్దవాడిని, సో నాకు మెచ్యూరిటీ ఉంది, సో నేను చెబితే అందరూ వింటారని అనుకోవచ్చు కదా అంటే, ఈ మెచ్యూరిటీ అనేది అందరికీ ఉందండి, సిచ్యువేషన్ బట్టి అది బయటకు వస్తుంటుంది అంతే. సో మెచ్యూరిటీ అనేది ఏదో ఏజ్తో మాత్రమే వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పి, సో మనకంటే తెలియదు ఇదే బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు, మొహం మీద అనేస్తుంటాడు. సో ఇది కొంచెం అంటే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది చాలా మంచి విషయం అసలు యాక్చువల్గా. ఇట్లాగే కంటిన్యూ అయితే టాప్ 5 ఈజీ అసలు.
సో ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది చాలా బాగుంటుంది. సో అదే చెప్పాడు. సో ఓకే, మెచ్యూరిటీ అందరికీ ఉంది. ఇక్కడ మెచ్యూరిటీ పాయింటే కాదు అసలు. ఏమంటే ఆ కమ్యూనికేషన్కి కావాల్సిన కనెక్షన్ ఏదైతే ఉందో, ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది విష్ణుప్రియలో బెటర్గా ఉంది మీతో కంపేర్ చేస్తే అందరితోని కూడా. సో అందుకు విష్ణుప్రియ మైట్ బి బెటర్ చాయిస్ అని నాకు అనిపిస్తోంది అని చెప్పాడు అనమాట. బట్ ఏదైనా సరే ఇంకా శేఖర్ భాష నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, సంథింగ్ ఏదో కన్వర్జేషన్ వచ్చింది. అంటే ఆయనే నాకు ఇంట్లో ఉండాలని లేదు అని అన్నాడు ఆయన. సో అందుకే నేను నామినేట్ చేశా అంటే అదేదో ఫ్రెండ్ కొద్ది చెప్పాడు. ఇప్పుడు ఈయన ఫిజికల్ గేమ్లు ఆడినన్నాడు, అది కూడా పోయి నామినేషన్ చేయకూడదుగా. అట్లేదో సంథింగ్ డిస్కషన్స్ అయినాయి. ఇంకా ఒకటి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మణికంఠ సైడ్ ఉన్న పాయింట్ ఏంటంటే అంటే ఒకటైతే వాస్తవం, ఇప్పుడు మణికంఠ ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు అని ఈ మూమెంట్లో అనిపించింది కదా, ఈ పర్టికులర్ పాయింట్లో. ఓకే, తను కరెక్ట్గా మొహం మీద అనేస్తున్నాడు, తనకి ఏమనిపిస్తుంది అని అనిపించింది కదా. ఇదే పర్సన్ మళ్ళీ విష్ణుప్రియ విషయంలో అది ఫెమినైన్ అనే పాయింట్ ఏదైతే ఉందో, ఫెమినిటీ అనే పాయింట్ ఏదైతే ఉందో, దాని గురించి ఒక 3 రోజులు ట్రావెల్ చేశా తనతో. సో తను ఏమంటుందో చూడటం కోసం, తను అందరితో అలాగ ఉంటుందో లేదు తెలుసుకోవడం కోసం. సో అలా అంటే చేద్దాం, లేదంటే లేదు. అంటే ఇప్పుడు బేసిక్గా మణికంఠలో ఆ డ్యూయల్ ఫేస్ అయితే ఉంది నిజంగానే. అంటే ఒక పక్క స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటున్నాడు, ఇంకో పక్క ఎందుకో ఆగి ఆలోచించి ఇది రైటా రాంగా అని చూసుకొని దానికి తగ్గట్టు మాట్లాడుతున్నాడు. సో తనకు అనిపించింది చేయట్లే. సో అది ప్రాబ్లం ఇక్కడ. అండ్ ఈరోజు నామినేషన్స్లో బేసిక్గా ఇక్కడ ప్రస్తుతానికి ప్రోమోలో వచ్చిన పాయింట్కి అయితే మాత్రం నేను డెఫినెట్గా ఒక దగ్గర పృథ్వీని సపోర్ట్ చేస్తాను నేను. ఇప్పుడు నా ఎమోషన్ నా ఇష్టం అనే పాయింట్ ఉంది, అట్లాగే ఇప్పుడు నా అగ్రెషన్ నా ఇష్టం అనే పాయింట్లో పృథ్వీ ఉన్నాడు. ఇప్పుడు నీ అగ్రెషన్ నువ్వు గేమ్ గెలవాలనుకోవడం తప్పులేదు, బట్ గెలిచిన విధానం నచ్చలేదు అన్నప్పుడు నువ్వు హౌస్లో ఉండడం నాకు ఇబ్బంది లేదు, బట్ నీ ఎమోషన్స్ నాకు నచ్చలేదని అవతల కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు తన అగ్రెషన్ వల్ల ఎఫెక్ట్ అయితే ఎవరు అవుతారు? డెఫినెట్గా ఇప్పుడు తను మార్నింగ్ ప్రోమోలో మనకు తను చెప్పిన పాయింట్ ఏంటి, ఇప్పుడు అది ఆ రైటింగ్ టాస్క్ ఉంది కదా, సో అక్కడ మాట్లాడడం కోసమే మొత్తం అదంతా కూడా. సో అక్కడ ఏదైతే జరిగిందో నేనేమంటున్నానంటే అది తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు, తను డిస్టర్బ్ చేయాలనుకోవడమే తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు. సో అట్లా మాట్లాడి ఉండొచ్చు. అట్లాగే తిన ఎమోషన్స్ అనేవి తినిష్టం అయి ఉండొచ్చు. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. అక్కడ తను సంచాలక్గా ఉంది సీత. సో సంచాలక్ అంత ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పని లేదేమో అనిపించింది. అంటే తన టీం కోసం కూడా ఆలోచించి ఉండొచ్చు, బట్ సంచాలక్ అంటే న్యూట్రల్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా అది కూడా ఉంది. చూద్దాం, ప్రోమో కోసం ఆర్డర్ వేసుకుని వాడు ఈ హౌస్లో నేను ఎన్ని రోజులు ఉంటా అని ప్రతి వారం నిన్ను నామినేట్ చేస్తా అని చెప్పింది యష్మి. నాకు తెలుసు అన్నాడు. నాకు పర్సనల్లీ నువ్వు చాలా డేంజరస్ ఈ హౌస్కి అనిపిస్తుంది అని అంది. అది యష్మి చెప్తోంది చూడండి. రామచంద్ర, మనం ఏం చేయలేము ఇంకా. అంటే నువ్వు డేంజరస్ అని చెప్పి యష్మి చెప్తోంది చూడండి మణికంఠకి. నీ ఎమోషనల్ స్ట్రెంత్ ఎంత ముందుకు పోతుందంటే నేను నా ఎమోషన్స్తోనే ముందుకు వచ్చాను, నేను ఎమోషన్స్తోనే గెలిచాను. అంటే ఇప్పుడు పృథ్వీ పాయింట్ అది, నీ టీయర్స్ నీ ఎమోషన్ అయినప్పుడు నా అగ్రెషన్ అది మోషన్ అన్నాడు. ఏదో కామెడీ చేసాడు బేసిక్గా, మంచి సీరియస్ పాయింట్ అది బేసిక్గా, బట్ ఏదో కామెడీ అయిపోయింది. బట్ ఎనీహో అడిగిన పాయింట్ అయితే మాత్రం వాస్తవం అనే చెప్పొచ్చు. సో నిజమే కదా, ఇప్పుడు ఎమోషన్స్ అనేవి ఎట్లయితే కంట్రోలబుల్ థింగ్స్ కాదో, అగ్రెషన్ అనేది కూడా ఆల్మోస్ట్ అలాగే కంట్రోలబుల్ థింగ్స్ కాదు. ఇప్పుడు ఓవర్గా ఏడ్చేటోళ్ళని మనం లైక్ చేయము, ఓవర్గా అగ్రెషన్ చూపించేటోళ్ళని మనం లైక్ చేయము. ఓకే, సో అట్లా చూసుకున్నా కూడా మనకి ఆ పర్సన్ నచ్చరు. అది సో ఆ బేసిస్ మీద ఉంది. 100 సార్లు మళ్ళీ నుంచుంటా, 100 సార్లు నీతోనే గేమ్ ఆడతా, నేను గెలుస్తా అంటే నువ్వేమి ఆడట్లేదు అందుకే నామినేట్ చేస్తున్నా అంది. బేసిక్గా అది సీత ఎవరితో అందో కానీ యష్మి అయితే మణికంఠతో అంది, మిర్రర్లో కనబడిపోయింది. ఇంకా అది మరి సిచ్యువేషను. బేసిక్గా పొద్దున్న ఒకరు కామెంట్ పెట్టారు, ఒక హైలైట్ కామెంట్ అని చెప్పొచ్చు. బేసిక్గా చెత్తబుట్టలోంచి ఒక బాటిల్ తీసినందుకే ఇప్పుడు నన్ను అన్నిసార్లు నామినేట్ చేశారు కదా, ఇప్పుడు ఏకంగా చెత్తబుట్ట మొత్తాన్ని మీ మీద వేసుకుంటున్నారు, మరి ఇప్పుడు ఎవరిని నామినేట్ చేస్తారు, ఎవరిని పాయింట్అవుట్ చేస్తారని చెప్పి అంది. బిగ్ బాస్ని నామినేట్ చేయాలేమో. సో అది సంచాలకంగా మీకు క్లారిటీ ఉండుంటే ఆ గేమ్ వేరేగా ఉండేది అని చెప్పి నైనిక అంది. నీ కంఫర్ట్కి తగ్గట్టుగా నేను గేమ్ ఆడడానికి రాలేదనేది యష్మి పాయింట్. అది 100% రైట్. నిజంగా యష్మి ఈ పాయింట్లో కూడా రైటే. సీత కంఫర్ట్కి తగ్గట్టుగా, లేదంటే నైనిక కంఫర్ట్కి తగ్గట్టుగా, లేదంటే విష్ణుప్రియ కంఫర్ట్కి తగ్గట్టుగా గేమ్ ఆడటానికి అయితే తను రాలే కదా.
సో ఏదైతే గేమ్ ఇచ్చారో ఆ గేమ్ పరంగా అంటే మనకి అక్కడ ఆ బిహేవియర్ ఇన్‌హ్యూమన్ అనిపించచ్చేమో గానీ, దాన్ని వాళ్ళు జస్టిఫై చేసుకోవడంలో తప్పులేదు. అట్‌లీస్ట్ ఎస్పెషల్లీ ఇట్లాంటి పాయింట్లు పెట్టి. వీళ్ళ కంఫర్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళెందుకు ఆడతారు? సో అదైతే మాత్రం నాకైతే రాంగ్ అనిపించలేదు. అదే తప్పని సోనియా. ఇంకా అది. బ్రెయిన్‌లెస్ పీపుల్, యూజ్‌లెస్ పీపుల్ అని చెప్పి విష్ణుప్రియ, ప్రేరణ. సో ఇదైతే క్లియర్ కదా యష్మి అంటే, యెస్ నాకు బుర్ర లేదని అనుకోండి అని చెప్తున్నాను కదా! ఇవన్నీ కూడా కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనమాట. బేసిక్‌గా నాకెందుకో యష్మి విషయంలో ఈ పరంగా కొంచెం జాలి కూడా ఏస్తోంది లైట్‌గా. ఎక్కువ కాదులెండి ఛీ! ఛీ! మనం యష్మి మీద అంతెక్కడ జాలి పడతాం. 100% ఏటి లేదు గానీ, ఇంత పర్సెంట్ ఎక్కడో చిన్న జాలేంటంటే, ఈ మణికంఠ గాని, లేదంటే సోనియా గాని వీళ్ళంతా కూడా కావాలని యష్మిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తోంది నాకు. అంటే రెచ్చగొడితే రెచ్చిపోతారా అంటే తప్పే అది. బట్ వీళ్ళు రెచ్చగొడుతున్నారు గదా! అందువల్ల తన తన న్యాచురల్ ఏమంటారు ఇన్‌స్టింక్ట్స్ వల్ల తను అట్లా బిహేవ్ చేస్తోంది. సో, బేసిక్‌గానే కొంచెం హార్ష్ పర్సన్. సో, అట్లా ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీలొస్తోంది. అందుకు అట్లా రియాక్ట్ అయిపోతుంది ఓవర్‌గా అనిపిస్తోంది. బట్ ఏదైనా ఆయన యష్మి చేసేది కూడా ఓవరే కదా! ఇప్పుడు వీళ్ళని స్కూల్‌లో ఎయ్యాలి అంది. ఆ పిల్లకేమో గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. ముందు స్కూల్‌లో ఎయ్యాల్సింది యష్మిని. కదా! అట్లా ఉన్నాయి చాలా. సో, అందుకే ఓ పక్క వీళ్ళు చేస్తుంది రాంగ్ అనిపిస్తున్నా, చేస్తుంది యష్మి విషయంలో కదా! సర్లే ఏం కాదులే అని అనిపిస్తుంటది. కానీ మళ్ళీ అప్పుడప్పుడేమో అంటే ఇప్పుడు అందరి బహార్ అంటాను కదా నేను. సో, బయటికి ఇట్లా ఉన్నా కూడా లోపల నుంచి ఆలోచిస్తే యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే వాళ్ళు అట్లా రెచ్చగొడుతుంటే తిను రెచ్చిపోతుంది కొంచెం. అట్లా మాట్లాడుతోంది కదా! అనే ఫీల్ కూడా వస్తుంది. ఎమోషన్స్ ఉందేనన్నానా అని చెప్పి ప్రేరణ అంటే నాకు తెలిసి అది సీత కోసం అయి ఉంటది. అరిస్తే గెలుస్తాననుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అనగానే నాకు ఆ 'జనతా గ్యారేజ్' ఇది సీన్ గుర్తొచ్చింది నాకు. అది ఇసురుతాడు కదా! ఎన్టీఆర్ గారు. అది గుర్తొచ్చింది నాకు. క్యాన్ మేక్ మోర్ నాయిస్ అన్నాడు. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈరోజు బేసిక్‌గా నబీల్‌కి గూడా మంచి స్క్రీన్ స్పేస్ వస్తది. అంటే బేసిక్‌గా ఈ వారం అంటే లాస్ట్ ఒక 4, 5 డేస్ నుంచి చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా నబీల్ ఈస్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. టాస్క్‌ల పరంగా గానీ, అట్‌లీస్ట్ డిస్కషన్స్ పరంగా గానీ, పాయింట్స్ పరంగా గానీ, వీకెండ్ ఎపిసోడ్స్‌లో గానీ, అన్ని చోట్ల మనిషి హైలైట్ అవుతున్నాడు. ఈరోజు నామినేషన్స్‌లో కూడా బానే హైలైట్ అయ్యేలా ఉన్నాడు. మేక్ అంటే ఐయామ్ మేకింగ్ అన్నాడు. గుడ్ అన్నది. గుడ్, గుడ్ అన్నాడు. మళ్ళీ ఇద్దరు కొంచెం కామెడీ చేసుకున్నారు అట్లా. అంటే అది అగ్రెసివ్ కామెడీనో మరేమో నాకు తెలీదు. యష్మి ఎళ్లి ప్రేరణని చుచ్చు చుచ్చులు అని అంటుంది పక్క నుంచి పోయి. ఏ ఏందో ఈ పిల్ల చెడగొడుతుందేమో అని నాకు డౌటు. నా డౌట్ అయితే అదే అనమాట. సో, ఈవిడ ప్రశాంతంగా ఉండేవాళ్ళని అంటే ఎవరు యష్మిని చెడగొడుతుందేమో అని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో, అది సిట్యుయేషను. సో, మైట్ బీ నాకైతే ఇప్పుడు ఇన్ కేస్ ఇట్లా వర్కౌట్ అయినట్టయితే 'పృథ్వీ' ఇంకో యావర్ అవుతాడేమో అనిపిస్తోంది నాకు. అంటే 'పృథ్వీకి' కూడా సేమ్ అగ్రెషన్ అనేది చాలా ఎక్కువ. అండ్ ఆ అగ్రెషన్‌ని రైట్ వేలో వాడగలిగితే బానే ఉంటది. అఫ్‌కోర్స్ యావర్ కూడా రైట్ వేలో వాడి పడిపోయింది ఏం లేదులెండి అది వేరే విషయం. కాకపోతే ఏమంటే ఒక పర్ఫెక్ట్ గ్రూప్‌లో ఉండడం వల్ల తనకు వర్కౌట్ అయిందంతే. అక్కడ 'శివాజీ' గారి గైడెన్స్ అదంతా కూడా ఉండడం వల్ల. సో, నాకిప్పుడు అది మేబీ అట్లా 'పృథ్వీకి' కూడా అట్లాగే అవుతదేమో అనిపిస్తోంది. అండ్ నబీల్ సైడ్ నుంచి నిజానికి నబీల్ సైడ్ ఏదైతే అగ్రెషన్ ఉందో, ఇంకా నిజానికి అది పర్ఫెక్ట్ అగ్రెషన్ అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు యావర్‌దనుకోండి, ఇప్పుడు అన్నెసెసరీ అగ్రెషన్ చూడండి అది టేబుల్ పగలగొట్టడం ఇయన్నీ చేశారు కదా! అట్లా కాకుండా ఇంత పర్ఫెక్ట్ అగ్రెషన్ అనిపిస్తూ ఉంటది. సో, అట్లా కూడా ఉంది. సో, లెట్స్ సీ చూద్దాం. అగ్రెషన్ అంటే బేసిక్‌గా లాస్ట్ సీజన్ మనకి ఎవరే గుర్తొస్తారు. ఈ సీజన్ మరి పృథ్వీయా? లేదంటే నబీలా? లేదంటే సీతనా? లేదంటే ప్రేరణనా? ఏం అర్థం కావట్లా. ఇంకా శివాజీ గారి కైండ్ అయితే మాత్రం ఎవరు లేరనే చెప్పాలి. ఏమంటే ఇంకా కొన్ని రాంగ్ స్ట్రాటజీలేయడంలో మాత్రం కొంచెం సోనియా ఉంది. కొంచెం అట్లా ట్రై చేస్తోంది. బట్ వేస్ట్ అయిపోతుంది. అదనమాట పరిస్థితి. సో, ఆడలేని పులి. అట్లా ట్రై చేస్తోంది. సరే చూద్దాంలెండి మొత్తానికి. ఇంకా మణికంఠ అయితే మాత్రం డెఫినిట్‌గా చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది తనకి. సో, లెట్స్ సీ చూద్దాం తనకి ఎంతవరకు హెల్ప్ అవుతది ముందుకెళ్ళడానికనేది. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, ఇది ప్రోమో అండ్ లైవ్ అప్డేట్స్. సో, అండ్ ఏదైతే ఈ ప్రోమోలో కనబడిందో ఇదంతా కూడా డెఫినిట్‌గా నా డౌట్ ఏంటి అంటే కావాలని సోనియా పెట్టుకున్న గొడవ అని అనిపిస్తోంది. సో, ఇష్యూని కంటిన్యూ చేయడం కోసం. సో, సోనియా వెర్సస్ యష్మి అంటే ఆత్మకి, ప్రేతాత్మకి యుద్ధమే అది. అంతే కదా మరింక. సో, ఆత్మకి, ప్రేతాత్మకి యుద్ధం.
ఇంకా అది చూడడానికి మనమంతా సిద్ధం. రాత్రి 9 అవ్వగానే మొదలు పెడదాం మన యుద్ధం. ఇంకా అది మరి పరిస్థితి. చూద్దాం, లెట్స్ సీ. గట్టిగానే ఉంటది మ్యాటర్ అయితే మాత్రం. సో లెట్స్ సీ. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.